ఆత్మదేవుడు లైవ్ ప్రోగ్రాంలో ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరొక పాటతో ప్రభు నామాన్ని మనం గణపరుద్దాం. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేకులు బలపరచబడుతున్నారని మేము నమ్ముతున్నామండి. చాలామంది చెప్తున్నారు, అన్నా మరి మీ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం కానివ్వండి, యూట్యూబ్లో కూడా మేము చూసినప్పుడు చాలా మేము ఆత్మీయంగా బలపరచబడుతున్నామన్నా అని చక్కగా వారు మరి సాక్ష్యాలు చెప్తున్నారండి. వారు మరి ఫేస్బుక్ లైవ్లో చూసిన వారు కానివ్వండి, యూట్యూబ్లో చూసిన వారు కానివ్వండి, వారు మాతో చెప్తున్నారు ఏంటంటే మీ పాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం, అలాగే మరి మీరు చెప్తున్న వాక్యం ద్వారా కూడా మేము బలపరచబడుతున్నాం అని వారు చెప్తున్నారు. అందుని బట్టి నిజంగా మేము దేవుని మహిమపరుస్తున్నాం. ఎంతైనా మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు అండి. మరి అలాంటి గొప్ప దేవుడు మనకు నిజంగా మనం కలిగి ఉన్నందుకై దేవుని నిజంగా మనం గణపరచాలి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే సజీవుడు, అంటే మరణముని గెలిచిన వాడు ఆయన మృత్యుంజయుడు. ఎంతోమంది లోకంలో భక్తులు వచ్చారు, ఎంతోమంది లోకములో మరి నిజంగా లోకములో ఎంతోమంది వచ్చారు, కానీ మరి ఎంతోమంది మరి దేవుళ్ళు దేవతలను నిజంగా ఎంతోమంది గొప్పగా పిలువబడిన వారు మరణించారు, కానీ మరణం నుండి గెలవలేదు. కానీ మరణములోని గెలిచిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్ర. మరణము నుండి గెలిచిన వాడు నజరేయుడైన యేసు. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. అందుకొరకే ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగానే చేస్తుందండి. అసలు చాలామంది వారి పాపమును పోగొట్టుకోవడానికి ఎన్నో పుణ్యదానాలు చేస్తారండి. చాలామంది మరి వస్త్రదానాలు, అలాగనే మరి అన్నదానాలు, రక్తదానాలు, లేక అలాగనే మరి చాలామంది వారు ఎన్నో మరి భూదానాలు, అలాగనే మరి ఎన్నో దానాలు చేస్తారు. ఎందుకు అంటే ఇలాగ చేస్తారని మాకు పుణ్యం కలుగుతుంది అనుకుంటారు. అయితే మీకు ఒకసారి చెప్తున్నాను ఏంటంటే, మన దానాల ద్వారా మనకు పుణ్యం కలిగేది కాదండి. మనకు నిజంగా మనము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలంటే యేసు రక్తం చేత కడగబడాలి. దేవునికి స్తోత్రం. ఆ రక్తం మనల్ని పవిత్రులుగానే మారుస్తుందండి, పరిశుద్ధులుగా యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పరిశుద్ధులుగా మారుస్తుంది, పవిత్రులుగా మారుస్తుంది. అందుకొరకు ఆయన రక్తంకున్న బలం, ఆయన రక్తంకున్న శక్తి ఎంత ఘోర పాపినైనా మార్చగలిగిన రక్తం. దేవునికి స్తోత్ర. యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా మారే కృప దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు మన మొఖాలు తెల్లగా కావాలంటే సబ్బు పెట్టి కడుక్కుంటున్నాం, మన బట్టలు తెల్లగాలంటే సబ్బులు పెట్టి రాకి తెల్లగా చేసుకుంటున్నాం, మంచిదే. మరి మన హృదయాలు శుద్ధి కావాలంటే, మనలో పాపము నుండి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేస్తే పాపం నుండి విడుదల పొందుతామండి? ఇవాళ దానం చేస్తాం, రేపు తెల్లారి మళ్ళీ తప్పు చేస్తాం. మరి మన పాపం నుండి విడిపించే వాళ్ళు ఎవరు? అందుకొరకే ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, పాపులను రక్షించడానికి కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని వాక్యం చెప్తుంది. అసలు యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, నశించిన దానిని వెదికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్ర స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మైకి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే, మన జీవితాలలో తన కార్యాలను జరిగించు దేవుడు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మనల్ని ప్రభు పరిశుద్ధులుగా మారుస్తాడు. బ్లూ మైక్ పెట్టి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయంలో మనం ఈ పాట పాడుతూ దేవుని ఆరాధించుకుందాం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ పాట పాడుతున్నప్పుడు అందరం స్తుతి ఆరాధన ద్వారా దేవుని మహిమపరుస్తామండి. దేవునికి స్తోత్రాలు. మరి మా కొరకు కూడా మీరు లైవ్ ప్రోగ్రాం చూస్తున్నవారు మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా మాకు చక్కటి సౌండ్ సిస్టమ్ దేవుడి ఇవ్వాలని, అలాగనే మరి చక్కటి వీడియో కెమెరా కూడా దేవుడు మాకు ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రతి సేవలో ఉన్న ప్రతి అవసరత పరిశుద్ధ ఆత్మ దేవుడు తీర్చును గాక. ఆమేన్. అగ్ని మినిస్ట్రీస్ పరిచర్య అండి, వరంగల్
మరి అర్బన్ జిల్లా లక్ష్మీపురం నుండి మేము ఈ లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం, అగ్ని పెంతెకొస్తు ప్రార్థన మందిరం నుండి. అలాగనే మరి తెలంగాణ స్టేట్లో వరంగల్ జిల్లా, వరంగల్ అర్బన్ జిల్లాలో మేము ఉంటున్నాం. ఇక్కడ లక్ష్మీపురంలో సేవలో మేము పరిచర్లో ఉంటున్నాం, అగ్ని మినిస్ట్రీస్లో. అలాగనే మరి ఈ సమయంలో మేము స్తుతి ఆరాధనలో మనందరం కలిసి దేవుని ఆరాధిస్తాం, దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ పాట ద్వారా దేవుని మహిమపరుస్తూ పాడుకుందాం. దేవునికి స్తోత్ర స్తోత్ర. ప్రభు రక్తం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. ఎంత ఘోర పాపివైనా నీ పాపములో విడిపించగలిగిన శక్తి ఒక యేసు రక్తముకే ఉంది. ఈ పాట పాడుతున్నాం, నాతో కలిసి మీరంతా దేవుని ఆరాధిస్తూ పాడుదాం, దేవుని మహిమపరుస్తాం. పరిశుద్ధ ఆత్మదేవుడు జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. స్తుతి రాజా, ఆమేన్. స్తోత్ర. అందరు ఈ లైవ్ ప్రోగ్రాంలో అందరు మాతో కలిసి మీరు కూడా ఇంట్లో ఉండి దేవుని మహిమపరచండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్తోత్ర. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. ఆమేన్. స్తోత్ర. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. స్తోత్ర. ఆమేన్. గ్లోరీ, స్తోత్ర. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము
పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహాలలో దేవుని కార్యాలు జరిగించును గాక. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఆమేన్. థాంక్ యూ జీసస్. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. గ్లోరీ. థాంక్ యూ జీసస్. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరు మాతో కలిసి కూడా ప్రభుని ఆరాధించండి. జీసస్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఆమేన్. కొట్టు చప్పట్లు. ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. ఆమేన్. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన
రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన యేసు రక్తము రక్తము ఆమేన్ యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన యేసు రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన 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 రక్తము. ప్రార్థన చేసుకుందాం. మహాగండ నీ పాద సందులోనికి మేము ఈ రాత్రి వస్తున్నాం. నీ ప్రత్యేకమైన సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. ఎంతమంది లైవ్లో చూస్తున్నారో రికా బర్రా బాబా 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 బహురా బాసికా బర్రా బాషందల పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్ర. లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే పరిశుద్ధాత్ముడా నీ కార్యాలు
ప్రభువా మా జరుగుటకు సహాయం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి తండ్రి. ప్రార్థనల ద్వారా మహిమ పొందండి, పాటల ద్వారా మహిమ పొందిన, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడా నీ పాద సందులోనికి వస్తున్నాం. విత్తబడే వాక్యం ద్వారా కూడా మహిమ పొందుతూ మమ్మల్ని నడిపించమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల నుండి దేవుని వాక్యాన్ని మనము విందాము. నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని యొక్క వాక్యముల నుండి మీకు నేను చెప్తాను. క్లుప్తంగా విందాం. మళ్ళీ ఈ విషయాలను మళ్ళీ నేను రేపటి దినమందు కూడా కంటిన్యూ చేస్తాను. యేసు ప్రభువారు ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆయన ఒక యజమానునికి ద్రాక్ష తోట ఉందని, ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఆయన నాటాడు. ఈ అంజూరపు చెట్టును కూడా ద్రాక్ష తోటలో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ ద్రాక్ష తోటకు ఒక తోటమాలిని ఏర్పాటు చేశారు. ఆ తోటమాలి 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయ్యాయి, 3 సంవత్సరాలు అయ్యాయి. మరలా ఒకసారి చాలా కాలం తర్వాత ఆ తోట యజమానుడు వచ్చాడు. యజమానుడు వస్తే ఆ తోట అంతా తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతూ ప్రతి చెట్టును, ఆ తోటలో పెట్టిన చెట్లన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు ఆయన. ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టు దాన్ని పండ్లను వెతికాడు, కానీ ఆ పండ్లు వెతికినప్పుడు ఆ పండ్లు ఏవి కూడా ఆయనకు కనబడలేదు. అప్పుడు తోటమాలిని పిలిచి అన్నాడు, ఈ నేల ఈ చెట్టు దారి వ్యర్థమైపోతుంది, ఈ చెట్టు నరికివేయండి, తీసివేయండి అన్నాడు. అసలు అంజూరపు చెట్టు విషయంలో ఎందుకు యజమానుడు అంతగా ఆశపడ్డాడు? ఆ యజమానుడు ఎందుకు తన తోటలు పెట్టుకున్నాడు? అసలు అంజూరపు చెట్టు ఎందుకు, దాని గురించి బైబిల్లో ప్రత్యేకతలు రాయబడ్డాయి. అయితే నేను అంజూరపు చెట్టు గురించి చెప్తాను మీకు. ఎందుకు అంజూరపు చెట్టు ఆ తోటలో పెట్టుకున్నాడు? అసలు అంజూరపు చెట్టు మనిషి జీవితాలకు సాదృశ్యంగా ఉన్నాయండి. అంజూరపు చెట్టును చూసినప్పుడు ఒక విశ్వాసికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు చెట్లతో పోల్చబడ్డారు. దావీదు కూడా కీర్తనలు రాస్తుంటాడు, నేను ఒలీవ చెట్టులాగా నీ మందిరములో ఉన్నాను అన్నాడు. ఇప్పుడు నేను ఆ చెట్టు గురించి చెప్పట్లేదు, ఇప్పుడు నేను అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాను. అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాను. అయితే ఈ అంజూరపు చెట్టులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అసలు చెట్టు గురించి మనం వింటున్నప్పుడు మనం నేర్చుకో, ఈ అంజూరపు చెట్టు గురించి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని మనము చూస్తున్నప్పుడు చాలా అమూల్యమైన విషయాలు మనకు కనబడతాయి. అసలు ఈ అంజూరపు చెట్టు మనకు ఆది కాండంలో కనబడుతుంది. ఆది కాండంలో ఇలాగే మనుషులందరినీ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు అవ్వను ఆదామును చేసుకున్నాడు. వారు చేసుకొని తన స్వరూపంలో తన పోలికలో చేసుకొని ఏదో కానీ ఒక దగ్గరికి వెళ్ళొద్దు, మీరు ఆ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు అన్నారు. అయితే సర్పము ద్వారా వీరు శోధింపబడ్డారు. అవ్వ శోధింపబడింది, తర్వాత ఆదాము శోధించబడ్డాడు. ఏ పండు అయితే తినొద్దు అన్నారో అదే పండుని తిని
వారిలో ఉన్న మహిమను కోల్పోయారు, దిగంబరులుగా మార్చబడ్డారు. అప్పటి వరకు వారి దిగంబరులన్నీ సంగతి వారికి తెలియదు. వారు దిగంబరులుగా వారు ఆ తోటలో తిరిగినా వారు దిగంబరులని వారికి తెలియదు. అయితే ఎప్పుడైతే వారు ఆ పండుని తిన్నారో, దేవుని మాటను వారు వినలేకపోయారో, సర్పం మాటను విన్నారో, అప్పుడు ఆ పండు తిన్న వెంటనే వారిలో ఉన్న మహిమను వారు కోల్పోయారు. ఆ మహిమను కోల్పోయిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? వారు దిగంబరులుగా కనబడుతున్నారు. ఇప్పుడు చూసుకున్నారు, అవ్వ ఆదములు ఇద్దరు చూసుకున్నారు. చూస్తే వారు ఒకరికొకరు చూస్తే వారు ఇద్దరు దిగంబరులుగా కనబడుతున్నారు. ఇప్పుడు వాక్య భాగంలో రాయబడి ఉంటుంది, ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ మాట మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం ఇక్కడ అంజూరపు ఆకును చుట్టుకొని, అక్కడ ఎన్నో చెట్లు ఉండొచ్చు, ఎన్నో చెట్ల ఆకులు చుట్టుకోవచ్చు, కానీ వారు అంజూరపు ఆకులు ఎందుకు చుట్టుకున్నారు? ఈ అంజూరపు ఆకులను వారు చుట్టుకునే వాక్యంలో అంటే వారు దిగంబరులుగా ఉన్నప్పుడు అంజూరపు ఆకులు వారికి చుట్టుకున్నారు. అంజూరపు ఆకులతో వారు కప్పుకున్నారు, వారి దిగంబరత్వాన్ని కప్పుకున్నారు. అంటే అంజూరపు ఆకులకున్న గుణం ఏంటంటే మనుషుల యొక్క దిగంబరత్వం కనబడకుండా అది మరుగు చేస్తుంది. అందుకే వాక్య భాగాలు అంటాడు, వాక్యములో రాయబడినట్టుగా ప్రేమ సమస్త దోషములను కప్పును అన్నాడు. అంటే ప్రేమ సమస్త దోషములను కప్పును. అంజూరపు ఆకులు కూడా వారి దిగంబరత్వాన్ని కప్పుతున్నాయి, పాపాన్ని కనబడకుండా కప్పుతున్నాయి. అంటే అంజూరపు ఆకులకు ఉంది ఏంటంటే ప్రేమ. అది ప్రేమ మానవుల పట్ల ప్రేమను చూపిస్తుంది, వారి పాపమును కనబడకుండా, దిగంబరత్వం కనబడకుండా చేస్తుంది. అంజూరపు ఆకులు ఏంటంటే వారి పాపాన్ని కనబడనివ్వట్లేదు. అందుకు వాక్యం కూడా చెప్తుంది ఏంటంటే, ఆ మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం పరిశుద్ధ లేఖనాల నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, పగ కలహములను రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. అంటే అంజూరపు ఆకులు ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాయి. వాక్య భాగాలు అంటాడు పగ ద్వేషాన్ని రేపుతుంది. ప్రేమ వాక్య భాగాలు అంటాడు ఏంటంటే దోషములన్నిటిని కప్పును. ప్రేమ ద్వారా మనుషుల దోషములు కప్పబడతాయి. అంటే అంజూరపు ఆకులకున్న గుణం ఏంటంటే ప్రేమ స్వభావము కలిగింది. అది ప్రేమకు సూచనగా ఉంది. అంజూరపు ఆకులకున్న గుణం ఏంటంటే అది ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒకటి. రెండో విషయము, అంజూరపు ఆకుల గురించి అంజూరపు గురించి మనం చూస్తున్నప్పుడు మీకా గ్రంథంలో 4వ అధ్యాయంలో వాక్య భాగాన్ని మనం చూస్తే, మీకా గ్రంథాన్ని మనం చూస్తే 4వ అధ్యాయంలో మనము వాక్య భాగాన్ని మనం చదువుతుంటే 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్య భాగాన్ని మనం చూస్తే వాక్య భాగంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, ఎవరికి భయము లేకుండా ప్రతివాడును తాను ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. ఇశ్రాయేలు ప్రజలు అంజూరపు చెట్టు క్రింద నిర్భయము కలిగి ఉంటారు, భయం లేక ప్రవర్తిస్తారు. అక్కడ నిర్భయముగా ఉంటారు, ధైర్యముగా ఉంటారు. అంజూరపు చెట్టు కింద ఏంటంటే నిర్భయముగా నివసిస్తున్నారు. అంజూరపు చెట్టు దాని ఆకులోమో మనుషుల యొక్క పాపమును మరుగు చేస్తున్నాయి.
ప్రేమ సమస్త దోషమును కప్పునన్నట్టుగా అది ప్రేమకు సాదృశ్యంగా అంజూరపు ఆకులు మనకు కనబడుతున్నాయి. అలాగనే అంజూరపు చెట్టు ఏంటంటే మనుషులు నిర్భయముగా అక్కడ నివసిస్తారు. అంజూరపు యొక్క చెట్టు క్రిందనంట మనుషులు నిర్భయముగా ఉంటారు, భయపడరు. అక్కడ ఆ చెట్టు కింద ఉంటే భయపడరండి. ఇప్పుడు ముళ్ళ తిప్పల కింద ఉన్నాయనుకోండి, ముళ్ళ తుప్పల కింద మనుషులు భయపడతారు. పైకి లేస్తే ముళ్ళు గుచ్చుతాయేమో అని, పక్కకు జరిగితే ముళ్ళు బట్టలను చింపుతాయేమోనని, ఒకవేళ పొరపాటున మనం అడుగు వేస్తే ముళ్ళు గుచ్చుతాయి మన భయము. ముళ్ళ తుప్పల కింద ఉంటే, ముళ్ళ చెట్ల కింద ఉంటే. అదే ఈ యొక్క అంజూరపు చెట్టు క్రింద ఉంటే మనుషులట నిర్భయముగా నివసిస్తారు. అంటే అంజూరపు చెట్టు ఏంటంటే మనుషులను భయపెట్టేదిగా లేదు, మనుషులను అక్కడ ఏంటంటే నివసించేదిగా మారుస్తుంది. అంటే ఒక విశ్వాసి అంజూరపు చెట్టుతో పోల్చబడుతున్నారు. అంటే ఒక విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమను ఇతరులకు కనపరిచేవారుగా మార్చబడాలి. ఒక విశ్వాసి సంఘంలో ఎలాగా ఉండాలి అంటే ద్రాక్షావళిలో నాటబడిన ద్రాక్షావళి అంటే దేవుని సంఘం. ద్రాక్షావళి అంటే ఏంటంటే దేవుని సంఘం కదా. వాక్యాలు అంటాడు, నీ నిజమైన ద్రాక్షావళిని తీగలు మీరు. అయితే ఇప్పుడు ఆ చెట్టు అంజూరపు చెట్టు ఎక్కడుందంటే ద్రాక్ష తోటలో ఉంది. అనగా ద్రాక్ష తోట దేవుని సంఘానికి పోల్చబడింది. ఒక విశ్వాసం దేవుడు తన సంఘములో నాటు దేవుడై ఉన్నాడు. అంటే ఆ విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే అంజూరపు చెట్టులాగా. అంజూరపు చెట్టు ఏంటంటే ప్రేమకు సాదృశ్యంగా ఉంది. అంజూరపు చెట్టు ఏంటంటే నిర్భయముగా అక్కడ నివసిస్తూ ఉంటారు, ఎవరు భయపడరు అక్కడ. ఒక విశ్వాసం చూస్తే ఇతరులు భయపడద్దండి. అబ్బో ఈ మనిషి మారింది కానీ అబ్బో ఈ మనిషి దగ్గర ఉంటే మన జీవితం నాశనం అయిపోతుంది అనుకోవద్దు. ఒక విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని సంఘములో అంజూరపు చెట్టు దగ్గర ఎలాగ ఒకరినొకరు నివసిస్తూ అక్కడ వాళ్ళు భయము లేక ప్రవర్తిస్తున్నారు, భయము లేక నిర్భయముగా ఉన్నారో అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మూడో విషయం మీతో నేను చెప్తాను. వాక్య భాగంలో అంజూరపు చెట్టు గురించి మనం చూస్తుంటే జకర్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, అంజూరపు చెట్టు కింద మనుషులు హెచ్చరిక పొందుతారు, ఆదరణ పొందుతారు. జకర్యా గ్రంథంలో మనం చూస్తే జకర్యా గ్రంథంలో వాక్య భాగాన్ని మీరు ఒకవేళ మీరు అక్కడే ఇళ్లలో ఉంటే, గృహాలలో ఉంటే మీరు వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయాన్ని మీరు ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతూ అంటాడు, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరు అందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. దేవునికి స్తోత్ర. అంటే అంజూరపు చెట్టు కింద ఒకరినొకరు ఏంటంటే ఆదరణ పొందుతారు. ఇది ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? వాక్య భాగాన్ని మనం చూస్తుంటే ప్రధాన యాజకుడైన యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా సన్నిధిలో ఉండినట్లుగా నిలిచి భాగ్యాన్ని నీకు ఇస్తాను. అయితే మీరు అంజూరపు చెట్టు కింద ఒకడునొకడు హెచ్చరిక పొందుతారు. అంటే అంజూరపు చెట్టు కింద ఏంటంటే ఒకరు ఒకరు ప్రేమ కలిగి నివసించడం కాదు, హెచ్చరికలు పొందుతారు, ఆదరణ పొందుతారు. మరి అంజూరపు చెట్టుతో పోల్చబడుతున్నారా విశ్వాసులారా? మీరు భక్తులారా, మీరు అంజూరపు చెట్టుతో పోల్చబడుతున్నారా? అంజూరపు చెట్టు దగ్గర ఒకరినొకరు ఆదరణ పొందుతున్నారు, ఒకరినొకరు దూషించుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు. మనం దేవుని బిడ్డలమే. ఒక విశ్వాసకు ఒక విశ్వాసం పడదు, ఒక మనిషికి ఒక మనిషి పడదు, ఒక సేవకునికి మరొక సేవకుని పడదు. అందరూ సంఘాలం అంటాము, మరలా సేవకులం అంటాము, విశ్వాసులమండి, మేము ప్రార్థన పరులమండి అని చెప్తాం. కానీ ఒకరికొకరు పడదు, తగ్గింపు ఉండదు, లోబడే స్వభావాలు ఉండవు. ఇప్పుడు ఆదరణ పొందుతున్నారు. ప్రధాన యాజకుడిని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. జకర్యా గ్రంథంలో ప్రవక్త అయిన జకర్యాతో మాట్లాడాడు. అంజూరపు చెట్టు కింద అందరూ వచ్చి ఒకరికొకరు ఆదరణ పొందుతున్నారు. ఏమైనా బ్రదర్ నేను బాధ పెట్టానా?
నా ద్వారా మీరు ఏమైనా బాధపడ్డారా, సిస్టర్ నా ద్వారా ఏమైనా బాధపడ్డారా అని అప్పుడప్పుడే క్షమించుకొని వారు ఉన్న ద్వేషభావాలు వదిలిపెడుతున్నారు. అలాగే పగ పెట్టుకొని తిరగట్లేదు. కొంతమంది పగలు ఉంటాయి, సచ్చంత వరకు పగపోదు, లోపట్టే ఉంటారు. చూసిన వాళ్ళు మండుతాంటారా, మండుతా అబ్బా అబ్బా, ఏ మనిషిని పక్కన కూకోను, మనకు పడదు, అబ్బో ఆ మనిషి అంతా నేను చూడని అయ్యా అంటారు. ఆ మనిషి వస్తే వాడితో నేను మాట్లాడను, అన్నదమ్ములే మాట్లాడుకోరు. మళ్ళీ ప్రార్థనలకు వెళ్తారు, మందిరాలకు వెళ్తారు, భాషలు మాట్లాడతారు, కానుకలు ఇస్తారు, దేవుని దగ్గరికి వెళ్తారు. అన్నదమ్ములే మాటలు ఉండవు, అక్క చెల్లెలే ఒకరికొకరు మాటలు ఉండవు, విశ్వాసులే అందరూ ఒకే సంఘానికి వెళ్తారు, ఒకరికొకరు సంబంధాలు ఉండవు. అసలు ఏం భక్తి అర్థం కావట్లేదు మాకు. మీరు మారు మనసు పొందండి. వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడు, ఈ యూట్యూబ్ దారిలో, ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న, యూట్యూబ్ లైవ్లో అన్నిట్లో చూస్తున్న మీ జీవితాలు మార్చుకోండి యేసు నామములో. మీ జీవితాలు మార్చబడకుంటే మీరు దేవుని సంఘంలో ఎలా ఉంటారు, అసలు నిలబడతారు, ఎలా నిలబడతారు? మీరు సంఘంలో మీ మోకాలు దేవుని దగ్గర చెల్లుతాయా? ప్రధాన యాజకుడిని యెహోషువతో దేవుడు అంటాడు, మీరు ఒకరినొకడు అంజూరపు చెట్టు దగ్గర అందరు హెచ్చరిక పొందాలి, ఆదరింపబడాలి, అందరు అక్కడ కలుసుకోవాలి. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మీ కోపాలు ద్వేషాలు ఉండొద్దు. అంజూరపు చెట్టు ఉన్న గుణం ఏంటంటే అది ప్రేమను సూచిస్తుంది. అంజూరపు చెట్టుకున్న గుణం ఏంటంటే వాక్య భాగం అంటాడు, అక్కడ మనుషులు నిర్భయంగా ఉంటారు, భయపడుతూ బతకలేరు. ఇప్పుడు అంజూరపు చెట్టు కిందకు ఉంటే ఒకరి ఎడల ఒకరు ఆదరణ పొందుతారు. విశ్వాసాలు ఉండాలండి, ఒకరి ఎడల ఒక ఆదరణ పొందాలి. మనం ప్రార్థనకి వెళ్తాం, మనం ఒకరి ఇటొకరిది అటొకరిది ఇటొకరిది, ఇట్లుంటే దేవుడు మెచ్చుకుంటాడా? అలాంటి భక్తులను ఇష్టపడు దేవుడు. దయచేసి చెప్తున్నాను, మీ జీవితాలు ఈ రాత్రి మార్చుకోండి. ఏదో తమాషగా దేవుని నమ్మకండి. ఏదో నమ్ముకున్నాను కదా, ప్రభు నమ్మాను, నేను ప్రార్థనకి వెళ్తాను కానీ నా కోపం పోదు, ప్రార్థనకి వెళ్తాను ఎవరితో మాట్లాడను, ప్రార్థనకి వెళ్తాను కానీ నా బతుకు మారదు అంటే కాదు. నీ జీవితాన్ని మార్చుకోవాలి నువ్వు. అది నీకు అవసరం. దేవుని సందులో నువ్వు అంజూరపు చెట్టులాగా ప్రభు నువ్వు నన్ను తన సంఘంలో నాటాడు నిన్ను. అయితే నాటబడిన నీ జీవితం ఎలా ఉంది? అసలు అంజూరపు చెట్టుకున్న గుణ లక్షణాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దానికున్న గుణాన్ని ఎందుకు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టునే పెట్టాడు ప్రభు? అసలు అంజూరపు చెట్టు ఎందుకు నాటాడు? అంజూరపు చెట్టుకున్న గుణ లక్షణాలు ఏంటో మీరు వింటుంటే ఆశ్చర్యపోతారు. కొన్ని చెట్లకు కొన్ని గుణాలు ఉంటాయండి. కొన్ని చెట్లు దాని ముళ్ళు తాకిన విషం ఎక్కుతుంది అది. కొన్ని చెట్లు పండ్లు తింటే విషంగా మారుతాయి, కొన్ని చెట్లు పండ్లు తింటే ఆరోగ్యాలు వస్తాయి. అంటే ఒక్కొక్క చెట్టు దాని గుణ లక్షణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మరి అంజూరపు చెట్టు గురించే ఎందుకు అక్కడ ప్రభు ఉపమానం చెప్పాడు? దానికి ఉన్న అసలు ప్రత్యేకత ఏంటి? ప్రభు చెప్పాడంటే ఏదో ఒక ప్రత్యేకత దానికి ఉంటుంది. యేసు ప్రభు వారే అంజూరపు చెట్టు గురించి ఉపమానం చెప్పారంటే దానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మీరు దేని గురించి చెప్తే దాని గురించి ప్రత్యేకత ఉంటుందిగా చెప్పేది. ప్రత్యేకత లేకపోతే చెప్తారా? చెప్పలేరు కదా. అయితే అంజూరపు చెట్టు గురించి ఇంకో మాట చెప్తాను. అంజూరపు చెట్టు 4వ విషయం ఏంటంటే, అంజూరపు చెట్టు కింద ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు నతానియేలు. యేసు ప్రభు దగ్గరికి పిలుపు తీసుకొచ్చాడు. పిలుపు అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి నతానియేలు అనే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. అప్పుడు ఈ పిలుపు చెప్తున్నాడు, నేను నిజంగా మనం ఏదైతే మెస్సయ్యా కొరకు ఎదురు చూస్తున్నామో, మనం విడిపించేవాడు వచ్చాడో, ఒకసారి వచ్చి చూడు అని ఆయనతో మాట్లాడే పిలుపు. అప్పుడు నతానియేలు అన్నాడు, నేను అలా నమ్మను అంటే వచ్చి చూడు, ఒకసారి చూస్తే తెలుస్తుంది అన్నాడు. అప్పుడు నతానియేలు వచ్చాడు. రాగానే ప్రభు అతన్ని చూశాడు. నిజంగా నిజమైన నువ్వు ఇశ్రాయేలును అన్నాడు. ఇశ్రాయేలు నీలాంటి వాడిని ఎక్కడ చూడలేదన్నాడు ప్రభు. అని అంటాడు ఏంటంటే, నువ్వు పలానా అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు చూస్తానన్నాడు ప్రభు. దేవునికి స్తోత్ర.
యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఫలానా అంజూరపు చెట్టు కింద నతానియేలు నువ్వు కూర్చున్నప్పుడు నేను చూశాను. నతానియేలు అనే వ్యక్తి ఎందుకు అంజూరపు చెట్టు కింద కూర్చోవాలి? ఎన్నో చెట్లు ఉన్నాయి కదా, మామిడి చెట్లు ఉండొచ్చు, చింత చెట్లు ఉండొచ్చు, లేక ఇంకా రకరకమైన చెట్లు ఉండొచ్చు. ఏదో చెట్టు కింద ఉన్నానని చెప్పచ్చు కదా ప్రభు. అంజూరపు చెట్టు కిందనే నువ్వు కూర్చున్న ప్రభు ఎందుకు చెప్పాడండి అంటే, అంజూరపు చెట్టు కింద అతను ప్రార్థన చేసుకుంటున్నాడేమో. దేవునికి స్తోత్ర. నతానియేలులో ఉన్న అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టే ప్రభు అన్నాడు ఏంటంటే, నీలాంటి వాడిని ఇశ్రాయేలు ఎక్కడ చూడలేదన్నాడు ప్రభు. అంటే అతను అంజూరపు చెట్టు కింద ప్రార్థించే అనుభవాలు కలిగిన వాడు. నతానియేలు అనే భక్తుడు నూతన నిబంధనలో యేసు ప్రభువు చెప్తాడు ఏంటంటే, నేను ఫలాని దగ్గర చూశాను, అంజూరపు చెట్టు కింద చూశాను అన్నాడు. అంటే నతానియేలు ఒక మంచి భక్తుడు. అతను అంజూరపు చెట్టు కింద వెళ్ళి నిత్యము ప్రార్థన చేసుకునేవాడు. అంటే అంజూరపు చెట్టు కింద ఏంటంటే నిత్యము ప్రార్థనలు జరుగుతాయి. ఇప్పుడు అంజూరపు చెట్టు గురించి వింటున్నా. ఒకటి అంజూరపు చెట్టు మొట్టమొదటిగా అవ్వాదముల యొక్క పాపమును, వారి యొక్క దిగంబరత్వం బయటికి కనబడకుండా ఆకులు వారిని కప్పివేశాయి, ప్రేమను చూపాయి. అలాగనే అంజూరపు చెట్టు కింద దేవుని ప్రజలు నిర్భయముగా నివసిస్తూ ఉంటారు, వారు భయపడరు. అలాగే మూడోది ఏంటంటే, అంజూరపు చెట్టు కింద ఒకరి ఎడలొకరు ఆదరణ పొందుతారు. మూడోది. నాలుగోది ఏంటంటే, అంజూరపు చెట్టు కింద ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. నతానియేలు జీవితం ప్రార్థన పరుడు, ఆత్మీయుడు. ప్రభు అన్నాడు, నీలాంటి వారిని ఇశ్రాయేలు ఎక్కడ చూడలేదన్నాడు ప్రభు. అప్పుడు వెంటనే నతానియేలు ప్రభు నమ్మాడు. నేను అంజూరపు చెట్టు కింద ప్రార్థించేది ఈయనకేం తెలుసు, అసలు అక్కడ నేను మొరపెట్టేది ఈయనకి తెలుసు. నిజంగా ఆయన నజరేయుడైన యేసు, ఈయన మెస్సయ్యా అని నమ్మాడు. మరి ఈ రోజున అంజూరపు చెట్టుతో ప్రభు నేను ఎందుకు పోలుస్తున్నాడు? ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఉండాలి. మీ జీవితంలో ఇలాంటి అనుభవాలతో ఉన్నప్పుడే దేవుని సంఘములో మీరు వర్ధిల్లగలుగుతారు. ఇది కేవలం ఏంటంటే అంజూరపు చెట్టులో ఉన్న ప్రాముఖ్యతలు. అసలు దాని ఫలము గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా దాని ఫలాల గురించి చెప్తే, దాని ఫలము గురించి మనం చెప్తుంటే, దాని ఫలం అంట మాధుర్యమునిస్తుంది. ఇప్పుడేమో చెట్టులో ఉన్న లక్షణాలు చెప్పాను మీకు. అవి వాటి ద్వారా ఎలాగా ఆ చెట్టు ఎలాగా ఉంటుందో మీకు ఒక 5 విషయాలు మీకు చెప్పాను నేను. అలాగే ఇప్పుడు చెప్తున్నా, దాని ఫలం గురించి చెప్తున్నాను. దాని ఫలం అంట మాధుర్యాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్ర. అంజూరపు చెట్టు ఫలము మాధుర్యాన్ని ఇస్తుంది. కొంతమంది ఆ పండ్లు తింటే వాని పండ్లన్నీ మొత్తం అవన్నీ అయ్యా ఇంకా మొత్తం నా పండ్లంతా అదైపోయాయి, తిని పులుపు ఆ పండ్ల దారి నా నోరు పాడైపోయింది అంటారు. కొన్ని చెట్లు కాస్తాయి, ఫలాలు కాస్తాయి. ఆ ఫలాలు దేనికి పనికిరాని ఫలాలు కాదు. సంఘానికి పనికిరావు, కుటుంబానికి పనికిరావు, దేనికి పనికిరావు, పనికి మాలిన ఫలాలు కాస్తాయి. అయితే అంజూరపు చెట్టుకున్న గుణం ఏంటంటే, అంజూరపు చెట్టు మాధుర్యమైన ఫలమునిస్తుంది. ఆ ఫలము దాన్ని మాధుర్యం ఉంటుంది. అంజూరపు ఫలం అంట మాధుర్యము ఉంటుంది దాని ఫలం. మీరు చదువుకోండి, న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయం 11వ వచనం రాయబడి ఉంటుంది. ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనం రాయబడి ఉంటుంది. మీరు చదువుకోండి. దాని ఫలములంట మాధుర్యమునిచ్చును. అలాగనే దాని ఫలం ఏంటంటే, దాని ఫలము కానుక ఇస్తారు దేవునికి. మీరు ఆ వాక్య భాగం చదువుకోండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనములో రాయబడి ఉంటుంది. ఆ మాట మీరు చదువుకోండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంటుంది. ఏంటంటే దాని ఫలములు దేవునికి కానుక ఇస్తారు. అంటే దాని ఫలము దేవుని దగ్గర కూడా తీసుకొని వస్తారు. అంజూరపు ఫలాలు దేవుని దగ్గర తీసుకొని వస్తారు. దాని ఫలములంట స్వస్థత కొరకు వాడతారు. దాని ఫలము స్వస్థత కొరకు వాడతారు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ వ్యాధి కలిగినప్పుడు దేవుడు యెషయాతో ప్రవక్తతో మాట్లాడాడు. నువ్వు అంజూరపు ముద్దను తయారు చేసుకుని వెళ్ళి ఆ గాయం మీద కట్టు అన్నాడు ప్రభు.
అంటే అంజూరపు ముద్ద, అంజూరపు పండు యొక్క ఆ ముద్దను దాన్ని తీసుకొని వెళ్ళి గాయాల మీద పెట్టినప్పుడు గాయాలు మార్చబడతాయి. దాని ఫలము ఎంత ఉపయోగమో, దాని ఫలము చూస్తున్నప్పుడు దాని ఫలము మాధుర్యమునిస్తుంది. దాని ఫలము దేవునికి కానుకగా ఇస్తారు. దాని ఫలం అంట మనుషులకు స్వస్థత కలుగజేస్తుంది. దాని ఫలము మనుషులకు స్వస్థతనిస్తుందండి. అంటే ఒక వ్యక్తి ఆత్మీయ ఫలాలు మనం ఫలించడం ద్వారా మన జీవితాలు మాధుర్యంగా మారాలి. అది ఫలము ఎలా ఇస్తుంది తెలుసా? మాధుర్యమైన ఫలాలు ఇస్తుంది. దాని ఫలము ద్వారా కానుక దేవునికి ఇస్తారు. దాని ఫలము ద్వారా మనుషులు స్వస్థత పొందుతారు. ఆ ఫలము దేవునికంట బహు ఇష్టమైన ఫలము. అందుకొరకే ప్రభు ఆయన వెళుతూ 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 ఆయన ఆ పట్టణములో నుండి వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ బేతనియా అనే ప్రాంతం నుండి వెళ్తూ అక్కడ ఆగి అంజూరపు చెట్టును చూశాడు. ఆయన అంజూరపు చెట్టును చూసి దాని పండును ఆశించి తినాలి అనుకున్న ఆకలి కొనిన వాక్యంలో ఉంది. అక్కడ ఎన్నో ఫలాలు ఉన్నాయి. అంజూరపు ఫలం ఎందుకు తినాలి అంటే దేవుడు కూడా ఆ ఫలాన్ని తినాలని కోరుకున్నాడు. ఎన్నో ఫలాలు ఉండొచ్చు కదా, ఆ ఫలం తెంపుకొని రండి నేను చెప్పొచ్చుగా శిష్యులకు. ఆయన నడిచి ఉదయమునే లేచి నడిచి వెళ్తూ ఆయన వెళుతూ వెంటనే అంజూరపు చెట్టుని చూడగానే ఆయన ఆకలి కొనెను. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టును చూడగానే దాని ఫలము తినాలనే కోరిక కలిగింది ఆయనకు. తినాలనుకున్నాడు ఆయన. అంటే ఆ ఫలము దేవునికి కూడా ఇష్టమైన ఫలము. దేవునికి స్తోత్రం. మీతో నేను చెప్తున్నాను, ఆ ఫలము దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే యేసు ప్రభు వారు ఇష్టపడి ప్రభు అక్కడ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చూస్తే ఆ ఫలాలు కనబడలేదు దానికి. ఆ ఫలము కనబడకుంటే ఆ చెట్టును ప్రభు శపించాడు. అంటే అంజూరపు ఫలాలు తినాలని ఆశతో వచ్చాడు ప్రభు. ఆ చెట్టు అంటే త్రోవ ప్రక్కలో ఉండెను. మరి ఇక్కడ ఇంకొక చెట్టు మనకుంది, అంజూరపు చెట్టు. తోటలో ఉన్న చెట్టు ఒకటి ఉంది. మరి దీన్ని ఎందుకు ప్రభు దాన్ని చూసి దీన్ని తీసి పడవేయ అన్నాడు ప్రభు. దీని ఫలము ఇక్కడ కూడా ఫలం చూశాడు యజమానుడు. చూస్తే ఆ ఫలము ఫలించలేదు. ఆ చెట్టు కూడా ఫలము ఫలించే ద్రాక్ష తోట మధ్యలో ఉన్న అది కూడా ఫలాలు ఫలించలేదు. కానీ ప్రభు అన్నాడు ఏంటంటే దాన్ని తీసి ఆ యజమాను అన్నాడు నరికివేయండి అన్నాడు. అప్పుడు ఆ తోటమాలి ఒక మాట అన్నాడు, ఏంటి తెలుసా? అయ్యా, ఈ సంవత్సరం అయినా అది ఫలిస్తుందో లేదో దానిని ఈ సంవత్సరమైన ఉండని నేను వేడుకునే వాక్యంలో ఉంది. త్రోవ ప్రక్కన ఉన్న ఆ అంజూరపు చెట్టు శపించబడింది. తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఫలించలేకపోయినా అది తిరిగి మరలా ఆ శిక్షల నుండి తప్పించబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకు తప్పించబడిందో తెలుసా? అది తోటలో ఉన్నందుకు దేవుడు తప్పించాడు. ఎందుకు? ఆ తోటలో ఉన్న తోటమాలి వేడుకున్నాడు, యజమానుడా ఈ సంవత్సరమైన దీన్ని ఉండనిమ్ము, ఈ సంవత్సరం ఉండనిమ్ము దీన్నని వేడుకున్నాడు. ఎవరు? తోటమాలి వేడుకోవడం ద్వారా ఆ అంజూరపు చెట్టుకున్న మరణం తప్పిపోయింది. ఈ రోజున దేవుడు నిన్ను కూడా తన సంఘము నాటాడు కదా. ఎన్నిసార్లు నువ్వు ఫలించలేకపోయినా, ఎన్నిసార్లు నువ్వు అభివృద్ధిలోనికి రాలేకపోయినా, ఎన్నిసార్లు మారు మనసులే పొందలేకపోయినా ఎందుకు నువ్వు తప్పించబడుతున్నావు తెలుసా? నీ కొరకు ప్రార్థించే తోటమాలనగా దైవ సేవకుడు ఉన్నాడు. అందుకొరకే దేవుడు అనేక మరణాల నుండి నేను తప్పిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందలేకపోయినా, నీ జీవితాన్ని మార్చుకోలేకపోయినా, ఎన్నిసార్లు బొంకినా, ఎన్నిసార్లు దేవునికి దూరమైనా, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడినా, మోసం చేసినా, ఇంకా నువ్వు తప్పించబడుతున్న మరణం నుండి నీ కొరకు మొరబెట్టే తోటమాలి ఉన్నాడు. ఆయన సేవకుడు. తోటమాలి అనగా దైవ సేవకుడు. తోటమాలి అనగా దేవుని సేవకుడు నీ కొరకు మొరబెడుతున్నాడు కనుక సంఘములో నిన్ను బ్రతకనిస్తున్నాడు దేవుడు. లేకపోతే ఎక్కడో కొట్టుకుపోయేవాడివి, ఎక్కడో కొట్టుకొని పోయేదానివి. నీ భక్తిదారు అనుకుంటున్నారా మీరు? నేను చాలా భక్తిపరునయ్యా, నా భక్తిదారునే దేవుడు నన్ను నిలబెట్టాడు కాదు. నీ కొరకు మొరబెట్టే తోటమాలి ఉన్నాడు. నీ కొరకు ప్రార్థించే దైవ సేవకుడు ఉన్నాడు.
ఆనాడు తోటమాలి యజమానికి మొరబెట్టాడు, అయ్యా ఈ సంవత్సరం ఈ యొక్క ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టును ఉండనివ్వండి అన్నాడు. ఆయన నరికివేమన్నాడు, కానీ ఆయన ఉండని అని బ్రతిమలాడుకున్నాడు. మరి ఈరోజు నేను బ్రతికించేది ఎందుకు తెలుసా? ఒక దైవ సేవకుడిని కొరకు ప్రార్థిస్తున్నాడు. నువ్వు సంఘములో నాటపడ్డావు గనుక, సంఘములో నువ్వు ఫలించినా ఫలించలేకపోయినా ఇంకా బ్రతుకుతున్నావంటే నీ కొరకు మొరబెట్టే తోటమాలంటి దైవ సేవకుడు ఉన్నాడు గనుక నువ్వు బ్రతుకుతున్నావు. లేకపోతే నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి ఎప్పుడో నువ్వు పోయేదానివి, ఎప్పుడో నీ జీవితం ముగించేది, ఎప్పుడో నువ్వు పోయేవాడివి. నువ్వు బ్రతుకుతున్నావంటే నీ కొరకు మొరబెట్టే సేవకులు ఉన్నారు. అయ్యా ఈ సంవత్సరం బ్రదర్ని ఉండనివ్వండి ప్రభువా, ఈ సిస్టర్ యవనస్తురాలు లేక యవనస్తుని తల్లిని తండ్రిని లేక బ్రదర్ను సిస్టర్ని క్షమించు ప్రభువా, ఇంకా మార్పు చెందుతారేమని కొరకు దేవుని సేవకులు తోటమాలిలాగా మొరబెడుతూనే ఉన్నారు. అందుకొరకే దేవుడు నేను బ్రతికింప చేస్తున్నాడు. ప్రభుని ఫలాన్ని తినలొచ్చాడు కదా, మరి ఫలములు కాసేవారుగా ఉన్నారా? అంజూరపు చెట్టు ఎంత అద్భుతం దాని జీవితం. అంజూరపు యొక్క పండ్లు మాధుర్యాన్ని ఇస్తాయని, అంజూరపు యొక్క పండ్లు దేవునికి కానుకలు తెస్తారని, అంజూరపు యొక్క ముద్ద రోగిని స్వస్థపరుస్తుందని, అంజూరపు యొక్క పండ్ల ద్వారా నిజంగా దేవుడు మహిమ పొందుతాడని, దేవునికి అది బహు ఇష్టమైందిగా ఉందని. అందుకొరకే యేసు ప్రభు అంజూరపు చెట్టును వెదికాడు. ఆయన అది త్రోవ పక్కన కనుక శపించబడ్డది, ఒకటో తోటలో ఉంది కనుక దాన్ని దేవుడు క్షమించాడు. త్రోవ పక్కన ఉందేమో శపించబడ్డ, దానికి తోటమ్మ లేడు కదా, మొరబెట్టేవాడు లేడు కదా, అందుకొరకు అది శపించబడి. కొన్నిసార్లు కొంతమంది శపించబడి అనుభవంలో ఉంటున్నారు. వారు సంఘంలో ఉండరు, విచ్చలవిడికి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. వారికి దైవికమైన భయం ఉండదు, దేవుని యొక్క కృపలో వర్ధిల్లరు. అందుకొరకు వారు శపించబడిన అనుభవంలో ఉన్నారు. ఎవరైతే సంఘ అనుభవంలో ఉంటారో వాడు అనుక్షణము తప్పించబడుతూ, మరణములో తప్పించబడుతూ అనేకమైన కీడులో తప్పించబడుతూ రక్షింపబడుతూ ఉంటాడు. అందుకే ఈ రాత్రి లైవ్ ప్రోగ్రాం చూస్తున్న నా ప్రియ తల్లులారా, తండ్రులారా, యవనస్తులారా, సహోదరులారా, మీ కొరకు నేను చెప్తున్నాను, ఈ రాత్రి మీరు దేవుని సంఘమనే తోటలు నాటబడండి. అంజూరపు చెట్టులాగా దేవుని సంఘమనే తోటలో నువ్వు నాటబడటానికి భద్రత. నువ్వు ఫలించకపోతే నీ యొక్క తోటమాలి ప్రార్థిస్తాడు, ప్రభువా ఈ చెట్టు ఇక మీటని ఇంక సంవత్సరం ఫలింప చేయండి అంటాడు. కానీ నువ్వు త్రోవ పక్కలో ఉన్నావు అనుకోండి, ఆయన వెళుతూ నువ్వు ఫలించలేకపోతే చెప్పిస్తూ వెళ్తాడు. ఆయన త్రోవ పక్కన ఉన్న కాకులు ఎత్తుకపోయే కొన్ని విత్తనాలు, కానీ ఇప్పుడు అంజూరపు చెట్టు త్రోవ పక్కన ఉంటుంది, అది శపించబడిన అనుభవంలో ఉంది. అదే చెట్టు ఫలించకపోయినా తోట మధ్యలో ఉంటే అది ఆ తోటలో ఉన్న తోటమాలి దాని కొరకు వేడుకుంటున్నాడు. ఈ రోజున వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరులారా, అంజూరపు చెట్టు జీవితం గురించి మనం చూస్తే అది ఎలాగ ఉంటే ఫలిస్తుంది? మరి మనం అనుకుందాం, ఎలాగ ఉంటే ఫలిస్తుంది? అంజూరపు చెట్టు ఫలించే దాని గుణాలు మనం విన్నాం, కానీ ఎలా ఉంటే ఫలిస్తుందంటే మొట్టమొదటిగా ఒక మాట చెప్తాను, ఆ గింజ భూమిలో పడి చావాలి. గింజ భూమిలో పడి ఆ విత్తనం ముందు చావాలి, ఫలించాలంటే చావాలి. రెండోది ఆ యొక్క గింజ ఆ యొక్క భూమిలో నాటబడాలి. మూడోది ఆ గింజ ఏం నాటబడ్డమే కాదు, అది ఎక్కడ ఉండాలంటే నిలిచి ఉండాలి. నాలుగోది ఏంటంటే సారవంతమైన నేలలో ఉండాలి, పిచ్చి నేలలో కాదు ఉండేది. కొన్ని చెట్లు ఎదగవు, ఎందుకని? అది సారవంతమైన నేల కాదు. సారవంతమైన నేలలో ఒక విత్తనము పడితే అది 30 60 100 ఫలించేదిగా ఉంటుంది. అది ఆ విత్తనం ఎక్కడ ఉండాలంటే సారవంతమైన నేలలో ఉండాలి. అప్పుడు ఇంకొకటి ఏంటంటే అదేదోది ఏంటంటే దాని యొక్క పనికిరాని తీగలను తీసివేయాలి. ఒక చెట్టు ఎదగాలంటే పనికిరాని కొమ్మలు ఉంటాయి, కొన్ని ఎండిపోయిన దాంతో వస్తాయి. ఆ కొమ్మలు తెచ్చి దాన్ని కత్తిరిస్తే, దాని ఆకులు కత్తిరిస్తే మరలా చిగురిస్తుంటే దేవునికి స్తోత్ర. కొంతమంది జీవితాల్లో ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి,
కొందరు దేవుని వెంబడిస్తున్నారు, నాటపడ్డారు, కానీ కొన్ని ఎండిపోయిన ఆకులు ఉన్నాయి, కొన్ని ఎండిపోయిన కొమ్మలు నీ జీవితంలో ఉన్నాయి. వాటిని కత్తిరించాలి. ఏవైతే నీ జీవితంలో పనికిరాని తీగలు ఉన్నాయో, పనికి మాలిన స్వభావాలు ఉన్నాయో, పనికి మాలిన బుద్ధి నీకుందో, పనికి మాలిన దేవునికి అయిష్టమైన కార్యాలు ఉన్నాయో, అవి కత్తిరించబడాలి. అప్పుడే ఆ చెట్టు మరలా చిగురిస్తూ ఉంటుంది. కొంతమంది ప్రభుని నమ్ముతారు, పనికి మాలినవి కూడా ఉంటాయి లోపట. ఆ కొమ్మలు అట్లా కూడా వెళ్తుంటాయి, అందులో ఎండిపోయిన కొమ్మలు కొన్ని నవ్వుపడతాయి, వాలిపోయిన ఎండిపోయిన ఆకులు కనబడుతుంటాయి. చెట్టు మాత్రం భూమిలో ఉంటే నాటపడే, కానీ ఎండిపోయిన కొమ్మలు ఎండిపోయిన ఆకులు కనబడతా ఉంటాయి. అందుకు ఆ చెట్టు ఫలించదు. అయితే ఆ తోటమాలు ఏం చేస్తాడంటే ఆ ఎండిపోయిన కొమ్మలను కత్తెరి తెచ్చి అది కత్తిరిస్తున్నప్పుడు మరలా లేత చిగురు పుడుతుంది. నీలో పనికి మాలిన తీగలు కొన్ని కట్టింగ్ కావాలి. వాక్యం వింటున్న బ్రదర్, సిస్టర్, తల్లులారా, తండ్రులారా, పనికి మళ్ళీ కొన్ని ఉన్నాయి. నీ బుద్ధి మారట్లేదు, నీ నోటి మాటలు మారట్లేదు, నీ చూపులు మారట్లేదు, నీ ప్రవర్తన మారట్లేదు, నీ నడవడిక మార్చుకోలేకపోతున్నావు, నీ బుద్ధి మారట్లేదు కనుక నీ పనికి మాలిన తీగలు అది కత్తిరించబడాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. నేను పనికి మాల పెట్టుకొని సారవంతమైన నేలలో ఉంటానంటే ఫలించలేవు. ఆ పనికి మాల పోయినప్పుడే నువ్వు ఫలిస్తూ ఉంటావు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, అందుకని ప్రభు అన్నాడు, అంజూరపు చెట్టు చిగురించడం ద్వారా నా రాకడ సూచన ఉంది అన్నాడు ప్రభు. అంజూరపు చెట్టు అట దేవుని రాకడకు సూచనగా ఉంది. అంజూరపు చెట్టు గురించి యేసు ప్రభు అంటున్న రాకడకు సూచన అది ఎప్పుడైతే చిగురిస్తుంటుందో అప్పుడు నేను వస్తాను. అంజూరపు చెట్టు చిగురిస్తే ప్రభు వస్తాడంట. అంటే అంజూరపు చెట్టు అంటే ఏంటి? ఇప్పుడు బయట ఉన్న అంజూరపు చెట్లు అనుకుంటున్నారా మీరు? అరే మా ఇంటి దగ్గర అంజూరపు చెట్టు చిగురిస్తుంది, పూలేస్తుంది, పండ్లు కాస్తుందని మీరు అనుకుంటున్నారేమో. అది కాదు, నీవే చిగురించాలి. విశ్వాస అంజూరపు చెట్టుతో పోల్చబడుతున్నాడు. సంఘములో విశ్వాసులందరూ చిగురించే అనుభవంలో ఉన్నప్పుడు, ఫలించే అనుభవంలో ఉన్నప్పుడు అప్పుడే దేవుడు తన రాకడలో వస్తాడు. దేవుని రాకడ సూచన ఏంటంటే దేవుని సంఘములో విశ్వాసులు చిగురించే అనుభవంలో ఉన్నప్పుడు, ఫలించే అనుభవంలో ఉన్నప్పుడు, విస్తారంగా విశ్వాసులంతా ఫలించే అనుభవంలో వస్తున్నప్పుడు అప్పుడు ఆయన రాకడకు సూచన. దేవుని రాకడ సూచన అంటే బయట మనం పెట్టుకునే ఈ అంజూరపు చెట్ల గురించి కాదు. ఆ చెట్లు మొలిస్తే పండ్లు కాస్తే వస్తాడేమో ప్రభుని కాదు. అసలు అంజూరపు చెట్టుగా విశ్వాసితో పోల్చబడింది. అంటే దేవుని సంఘములో విశ్వాసి చిగురించే అనుభవంలో ఉన్నప్పుడు, ఫలించే అనుభవంలో ఉన్నప్పుడు, అభివృద్ధి చెంద అనుభవంలో ఉన్నప్పుడు, అన్ని సంఘాలలో అభివృద్ధి కలుగుతున్నారు. అప్పుడు ఆయన రాకడకు సూచనగా ఉన్నాయి. సంఘాలు ఎండిపోయిన స్థితిలో ఉంటాయి, రాడు. ఇంకా వెయిటింగ్లు ఎందుకున్నాడు తెలుసా? ఇప్పుడు సంఘాలు అభివృద్ధి చెందాలి, సంఘాలు ఫలించాలి, దేవుని సంఘాలలో అభివృద్ధి కలగాలి, దేవుని సంఘాలలో మహిమ దిగి రావాలి. దేవుని సంఘముల విశ్వాసులు అంజూరపు చెట్టులాగా చిగురించే అనుభవంలో ఉండాలి యేసు నామములో. అప్పుడే సెకండ్ కమింగ్, దేవుని రాకడ. దేవుడు తన రాకడ యందు నిజంగా ఒక సూచన ఏంటంటే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ప్రభు వస్తానన్నాడు కదా. అంజూరపు చెట్టు ఎవరనగా విశ్వాసులు, దేవుని సంఘం. దేవుని సంఘం చిగురించే అనుభవంలో ఉన్నప్పుడు దేవుని రాకడ ప్రారంభమవుతుంది. దేవుని సంఘం చిగురించే అనుభవం లేకపోతే ఇంకా ఆయన రాకడ రాదు. అది మనకు సూచన. అందుకొరకే సంఘంలో ఉన్న విశ్వాసులారా, సంఘంలో ఉన్న దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, తల్లులారా, తండ్రులారా, ఆత్మీయంగా మీరు ఫలించండి. మీరు దేవుని సంఘములో చిగురించే అనుభవం ఉండండి యేసు నామములో. మీరు ఎంతగా సంఘములో చిగురిస్తూ ఉంటుంటారో, వర్ధిల్లుతూ ఉంటారు. అప్పుడే రాకడకు సూచనగా ఉన్నాయి. అందుకొరకు అంజూరపు చెట్టుతో విశ్వాసికి పోల్చాడు ప్రభు. ఈ రాత్రి మరి మీరు ఎలా ఉన్నారు? దేవుని సంఘములో ఉన్నారా? త్రోవ పక్కన ఉన్నారా? దేవుని సంఘములో ఉన్న విశ్వాసి ఫలించలేకపోయినా ఒక తోటమాలి మొరబెడుతున్నాడు, ఈ సంవత్సరం ఉండని ప్రభువా ఈ అంజూరపు చెట్టునని ఆ యజమానునికి మొరబెడుతున్నాడు. యజమానుడు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు.
తోటమాలి సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. అంజూరపు చెట్టు విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఆ ద్రాక్ష తోట దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. మరి అంజూరపు చెట్టు జీవితం గురించి విన్నారు కదా, మరి మీరు ఎలా ఉన్నారు? ఒకసారి అనిపేవారుగా ఉన్నారా? కొంతమంది రేపుతూనే ఉంటారు, గాయాలు రేపుతూ కొంపలు కాలు పెడుతూనే ఉంటారు. మామూలు తగిలిపెట్టరు, కొంపలు తగిలిపోవాలి. మొత్తం వారి నోటి మాటల ద్వారా కొంపలే కాలిపోవాలి కొన్నిసార్లు. మరి అంజూరపు చెట్టు ముద్ద ద్వారా దాని ద్వారా రోగి స్వస్థత పొందాడు కదా. అంటే మీ మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా ఇతరులు బాగుపరచబడాలి. మీ ఫలము దేవునికి ఇంపైనదిగా ఉండాలి. మీరు మాధుర్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఇతరులకు చేతునిచ్చేవారు కాదు, సంఘంలో చేతునిచ్చేవారు కాదు, మాధుర్యాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. మరి మీరు ఎలా ఉన్నారు? విశ్వాసులారా, దేవుని సంఘమా? సంఘం అంటే గోడలు కాదండి. సంఘం అంటే విశ్వాసులు. కొంతమంది గొప్పతనం చెప్పుకుంటారు. మేము మందిరాన్ని ఎన్ని రోజులు కట్టాము తెలుసా? ఎన్ని రోజులు గుడి కట్టడం కాదు, ఆత్మలు ఈ రోజున దేవుని కొరకు ఉన్నాయా లేవా, అది ముఖ్యమైనది, అది ప్రాముఖ్యమైనది. ఈయన 10 రోజులు కడితే ఇంకొకరిని 20 రోజులు కడతాడంట, ఇంకొకరిని 100 రోజులు, ఇంకొకరిని 50 రోజులు. ఈ గొప్పతనం చెప్పుకోవడం కాదు, ఆత్మలు దేవుని సంఘములో ఎంతగా మీరు అభివృద్ధిలో ఎదుగుతున్నది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని రాకట్లో గుళ్ళని చూసి సంతోషపడతాడా? ఆత్మలను చూసి సంతోషపడతాడా? ఎంత గొప్ప గట్టవయ్యా మీరు, బాగా డెకరేషన్ చేశారు, ఏసీలు పెట్టుకున్నారు, అన్ని మొత్తం బల్లల మీద కూర్చుంటున్నారు, చీరలు కూర్చుంటున్నారు, చాలు గొప్పది, మీకే ఫస్ట్ మార్కులు ఇస్తా అంటాడా? కాదు కాదు కాదు. ఒక విశ్వాసి మారు మనసు పొందడం ద్వారా కలిగే ఫలమే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి వారికి పరలోక రాజ్యంలో అర్హత ఇస్తాడు. మార్పు చెందు. కట్టబడిన గుడులు, దేవుని మందిరాలు కట్టబడిన వాటిని అవి ఎత్తబడవు, ఆత్మలు ఎత్తబడతాయి, విశ్వాసులు ఎత్తబడతారు. ముందు మారవలసింది మందిరాలకున్న కలర్స్ కాదు, జీవితాలు మారాలి. యేసు నామములో మనుషుల జీవితాలు మారాలి. మీరు చెప్పుకున్న గొప్పతనాలు, నేను మందిరాన్ని 100 రోజులు, 200 రోజులు, 50 రోజులు, 10 రోజులు కట్టినాను, వీటి గురించి చెప్పుకోకండి. ఆత్మల గురించి చెప్పండి. యేసు నామములో దేవుని దగ్గర చెప్పుకోవాల్సింది మందిరాలు మనుషులు కట్టిన, మనుషుల చేతులతో కట్టిన ఈ మందిరాలు కాదు, ఆత్మలు కావాలి దేవునికి. సేవకులారా, మీ జీవితాలలో దేవుడు ఉత్సవాన్ని రేపును గాక. ఈ రోజున దైవ సేవకులు చేయవలసిన పని ఏంటంటే ఆత్మను సంపాదించడం దేవుని కొరకు. కోట్లు పెట్టి ఇవి కట్టి నేను కట్టాను కదా అనుకోవడం కాదు, ముందు ఆత్మను సిద్ధపాటు చేయండి. అపోస్తలుడైన పౌలు గారు ప్రతి వారిని దేవుని ఎదుట సంపూర్ణంగా నిలబెట్టు. దేవుని ఎదుట ప్రతి విశ్వాసి సంపూర్ణంగా నిలబడాలి యేసు నామములో. ఆ సంపూర్ణత ఎప్పుడు వస్తుంది? అంజూరపు చెట్టు గురించి మనం విన్నాం కదా, ఎలాగ అది ప్రేమను చూపింది, ఎలాగ ఇతరులు అక్కడికి వచ్చి ఆదరింపబడుతున్నారు, ఎలాగ అక్కడ నిర్భయముగా నివసిస్తున్నారు, అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆదరణ పొందుతున్నారు. ఒక విశ్వాస జీవితం అలాగే ఉండాలి. ఇంట్లోకి వెళ్తే, ఇంట్లో దేవుని మందిరానికి వస్తే భక్తిగా ఉండి, ఇంట్లోకి వెళ్తే గిన్నెలు బోళ్ళని విసిరేసుకుంటా, భర్తను తిట్టుకుంటా, నువ్వే మనిషిరా అనుకుంటా, ఇలా ఉంటే భక్తి కాదు. మారు మనసు పొందు, బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి. కొంతమంది మందిరాలకు వస్తే స్తోత్రం అలా బాగా అంటారు, కానీ ఇంట్లో పోతే ఆయన అంటాడు, ఈ మనిషికి మార్పులే, బూతులు తిడుతుంది అంటాడు ఆయన. ఆమె చేతిలో ఏది ఉంటుంది ఇసిరేస్తాడట మనిషి. వాళ్ళ పిల్లలు చెప్తారు. కొంతమంది బ్రదర్స్ గురించి కూడా చెప్తారు, అబ్బో ఆయన బాగా భక్తుల్లా ఉంటాడు, కానీ బయటకు వస్తే భక్తి పట్ల బతకడండి, ఆయన మాటలు అట్లా ఉండదు, ప్రవర్తన అట్లా ఉండదండి. ఇంట్లో కూడా చెప్తారు కొంతమంది కుటుంబస్తులు కూడా చెప్తారు, మా తండ్రి ఆయన క్రియలు బాగుండవండి.
మళ్ళీ ఎవరు ప్రభుని నమ్ముతున్నాడండి, ప్రవర్తన బాగలేదంట. ఇలాగా ఉంటే దేవుని రాజ్యంలో ఎత్తబడవు. దేవుని రాకడకు సూచన ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు చిగురించాలి. దేవుని రాకడ సూచన అంజూరపు చెట్టు అనగా అర్థం ఏంటంటే విశ్వాసులు చిగురించాలి, విశ్వాసులు ఫలించాలి, విశ్వాసులు ఆత్మీయ స్థితిలో ఎదగాలి. అప్పుడే దేవుని రాకడ సూచన. అందుకనికి ఈ రాత్రి మీరు అభివృద్ధిలోనికి ఎదగండి. యవన బిడ్డలారా, తండ్రులారా, మారు మనసు పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, చిగిరించి అనుభవంలోనికి రండి. పనికి మాల తీగలు మీలో ఉంటే తీసి వాటిని పడవేయండి యేసు నామములో. వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా? ఫలింపని ప్రతి చెట్టునట నరికి వేస్తాడని వాక్యంలో ఉంది. ఫలించని ప్రతి చెట్టు కిందంట గొడ్డలు ఉంచబడింది. దాన్ని నరికి వేసి అగ్నిగుండంలో వేయండి అన్నాడు. ఫలించలేకపోతే అగ్నిగుండంలో కాలుతావు. నువ్వు చిగురించి అనుభవంలో ఉంటే ఆయన నిన్ను అనుభవిస్తాడు. అయితే ఆయన నిన్ను పొందుతాడు. ఆయన ఆకలి కొన్నాడు, పండు తినాలి అనుకున్నాడు అంటే నిన్ను ఆయన నిజంగా నీ మాధుర్యాన్ని పొందుతాడు. అయితే నువ్వు దేవునికి మాధుర్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? మంచి ఫలం కాసే వ్యక్తిగా ఉన్నావా? ఆ ఫలము నీ కుటుంబంలో ఉన్నవారు, సంఘములో ఉన్నవారు, ఇతరులు నీ ఫలం చూసి అరే భలే బాగా కాసిందండి నీ చెట్టు, దాని ఫలాలు ఎంత తీపుకుందని చెప్పుకుంటున్నారా? అబ్బోబో ఈ చెట్టు చూస్తే బాగా కనపడుతుంది, ఒక్క ఫలాలు లేవయ్యా అని బాధపడుతున్నారా? అర్థం చేసుకోండి ఒకసారి. మీరు దేవుని సంఘములో ఫలించండి, అంజూరపు చెట్టులాగా చిగురించండి అని రాకడికి సూచనగా ఉంది. మన జీవితాలు దేవునికి అంకితం చేస్తాం. ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. ఈ లైవ్ ప్రోగ్రాం ఎక్కడి నుండి మీరు చూస్తున్నారు? మీరు ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్నారా? యూట్యూబ్లో నుండి చూస్తున్నారా? ఎక్కడి నుండి దేవుని వాక్యాన్ని మీరు విన్నా, మీరు వాక్యాన్ని వీక్షిస్తున్నా, మీ జీవితాన్ని ఈ రాత్రి మార్చుకోండి. మీ జీవితం యేసు నామములో మార్చబడును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు దేవుని తోటలో నాటబడ్డావా? ద్రాక్ష తోటలో నాటబడిన వ్యక్తిగా ఉన్నావా? లేక త్రోవ ప్రక్కన నాటబడిన చెట్టులాగా ఉన్నావో? ఆలోచించు. త్రోవ పక్కన చెట్టును, అది కూడా అంజూరపు చెట్టే, కానీ ప్రభు దాన్ని శపించాడు. తోట మధ్యలో ఉన్న అంజూరపు చెట్టు ఉంది, కానీ దాన్ని నరికివేయమనగానే తోట మలచ్చి మొదలు పెడుతున్నాడు. అయ్యా ఈ సంవత్సరం దీన్ని ఉండనివ్వు అని వేడుకుంటున్నాడు. సంఘములో ఒక వ్యక్తి నాటబడితే నీ కొరకు ప్రార్థించే దైవ సేవకుడు ఉంటాడు. సంఘములో నాటబడితే నీకు కొరకు మొరబెట్టే సేవకుడు ఉంటాడు. దైవ సేవకుని ప్రార్థన ద్వారా నీ మరణం తప్పించబడుతుంది, రాబోయే ఉగ్రత తప్పించబడుతుంది. దేవుని సేవకుని మొర ద్వారా నీ కుటుంబంలో కీడు తప్పిపోతాయి. నీ జీవితంలో ఉన్న శోధనలు తప్పిపోతాయి. ఫలించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సంఘములో మీరు ఎలా ఉన్నారు? అంజూరపు చెట్టు, దాని ఆకులు వారి దిగంబరత్వాన్ని కప్పాయి. అయితే నీ ప్రేమ ద్వారా నీ కుటుంబాన్ని మార్చుకోగలుగుతున్నావా సిస్టర్? నీ ప్రేమ ద్వారా నీ భర్తను మార్చుకోగలుగుతున్నావా? నీ ప్రేమ ద్వారా నీ భార్యను మార్చుకోగలుగుతున్నావా బ్రదర్? నీ ప్రేమను బట్టి నీ పిల్లలను మార్చుకోగలుగుతున్నారా సహోదరి సహోదరుడా? అంజూరపు ఆకులు ప్రేమకు సూచనగా ఉన్నాయి. ప్రేమ సమస్త దోషమును కప్పును. నీ ప్రేమను బట్టి ఇతరులు మార్చబడుతున్నారా? మాటి మాటికి వారి తప్పిదములు చూపిస్తున్నావేమో. ఒక్కసారి తెలిసి తెలియక వారి పొరపాట్లు పడిపోతే మాటి మాటికి వారి పొరపాట్లను చూపెడుతున్నావేమో. ఒక్కసారి నీ భర్త తప్పు చేశాడేమో, ఆ తప్పు మాటి మాటికి చూపించి అతను దోషిగా నిలబెడుతున్నావేమో.
ఒకసారి నీ భార్య పొరపాటు చేస్తే మాటి మాటికి నువ్వు మంచిదాన్ని కాదంటున్నావేమో. అంజూరపాకులు వర్ధిగంబర్కొని ఎలాగ కప్పి ప్రేమను చూపాయో, ఈ రాత్రి నీ ప్రేమ నీ కుటుంబానికి చూపగలుగుతున్నారా? నీ ప్రేమను నీ కుటుంబంలో పంచగలుగుతున్నావా? అంజూరపు చెట్టు కింద ఒకరినొకరు ఎలాగ ఆదరింపబడ్డారో, నీ యొద్దకు వచ్చేవారు ఆదరణ పొందుతున్నారా, లేక నీ నోటి మాటల ద్వారా గాయపరచబడి వెళ్ళిపోతున్నారా? నీ నోటి మాటల ద్వారా సిస్టర్, బ్రదర్, నీ నోటి మాటల ద్వారా నీ బంధువులు, నీ కుటుంబస్తులు నీకు దూరమైపోతున్నారేమో. నీ నోటి మాటలు బట్టి ఆత్మీయులు నీకు దూరం అవుతున్నారేమో. ఆలోచించండి. నీ నోటి మాటల ద్వారా ఇతరులు పాడు చేస్తున్నావా, లేక దేవుని ప్రేమను పంచుతున్నావా? అంజూరపు చెట్టు కిందకి రాగానే ఆదరణ పొందుతున్నారు. అంజూరపు చెట్టు కిందకి రాగానే నతానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించే అనుభవం నీకుందా? యవనస్తులారా, తల్లులారా, తండ్రులారా, ప్రార్థించే అనుభవం నువ్వు కలిగి ఉంటున్నావా? అంజూరపు చెట్టు కింద ప్రార్థించే అనుభవం, చిగిరించే అనుభవం, ఫలించే అనుభవం. నీ ఫలమును దేవుడు పొందాలి అనుకుంటున్నాడు. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా ఫలములు ఉన్నాయో చూస్తాడు ఆయన. ఫలము లేకపోతే నువ్వు శపించబడిన అనుభవంలో ఉంటావు. నువ్వెలా ఫలిస్తున్నావు? గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఆత్మ ఫలములు ఏవనగా మీరు ఆత్మ ఫలములు పొందే వ్యక్తులుగా మార్చబడుతున్నారా? ఆత్మ ఫలములు పొందే వ్యక్తులుగా ఉన్నారా? బాగానే ప్రభుని నమ్ముతున్నారు, బాగానే ప్రభుని సేవిస్తున్నారు, కానీ మీ ఫలములు సంఘములు ఎలా ఉన్నాయి? దేవుని సంఘములో మీరు ఎలాగా ఫలిస్తున్నారు? మీ ఫలము చూసి మీ సంఘ కాపరి ఈ మంచి మంచి ఫలములు సిస్టర్, ఈ బ్రదర్ ఫలిస్తున్నారని చెప్తున్నారా, లేక మిమ్మల్ని గురించే దుఃఖపడుతున్నారా? ఈ బ్రదర్ దేవుని సంఘానికి వచ్చాడు కానీ ఈ బ్రదర్ ద్వారా చెడ్డ పేరు వచ్చింది, ఈ సిస్టర్ దేవుని మందిరానికి వచ్చింది కానీ మార్పు లేక బ్రతుకుతుంది అనుకుంటున్నారా? మీరు ఎలా ఉన్నారు? మీ ఫలములు ఎలా ఉన్నాయి? ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. పౌలు గారు అన్నారు, ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, వీటిని మీరు కలిగి ఉండండి. దేవుని సంఘములో ఆత్మ ఫలములు ఫలించేవారిగా మార్చబడండి. కుటుంబములో నీ ప్రేమను పంచుతున్నావా? నీ సంతోషం, నీ ప్రేమ, నీ సమాధానం, నీ దీర్ఘశాంతం, నీ దయాలతో, నీ మంచితనం, నీ విశ్వాసం, నీ ఆశా నిగ్రహం అన్నిటినీ పంచగలుగుతున్నావా? నీ ఇంటిలో, సంఘములో, సమాజంలో ఎలాంటి స్థితిలో మీరున్నారు? ప్రభు ఒకవేళ రాకట్లో చూస్తే మీరు ఏ ఫలములు కలిగి ఉంటారు? ఏ ఫలము లేకపోతే నువ్వు శపించబడతావు. ఏ ఫలము లేకపోతే ఫలించని ప్రతి చెట్టును నరికివేయి అన్నాడు ఆయన. ఈ రాత్రి ఫలించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ హృదయాలు ప్రభుకు అప్పగించండి. ప్రభువా, నాలో ఏ మంచితనము లేదు ప్రభువా, నేను దీర్ఘశాంతము నాలో లేదు ప్రభు, ఓర్చుకోలేకపోతున్నా, సహించుకోలేకపోతున్నా ప్రభువా, ప్రేమ చూపించలేకపోతున్నా, విశ్వాసముగా ఉండలేకపోతున్నా. అసలు దయ అనేది నా జీవితం లేదు ప్రభువా, దయాలత్వం అనేది లేదు ప్రభువా. నేను శాంతంగా ఉండలేకపోతే, దీర్ఘశాంతంతో ఉండలేకపోతున్నాను.
ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండలేకపోతున్నాం, తొందరపడుతున్నాం. అయ్యా, ఆత్మ ఫలములకు దయచేయమని అడగండి. ప్రభు నీకు ఇస్తాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. నీ జీవితాన్ని తల్లి, నీ తండ్రి లేక నీ బంధువులు, నీ భార్య లేక నీ భర్త ఎవరు నిన్ను మార్చలేకపోవచ్చును, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన నజరేయుడైన యేసు నిన్ను మారుస్తాడు. ఎంత దుర్మార్గుడివైనా, ఎంత దుష్టుడైనా, ఎంత దుష్టురాలువైనా, ఎంత పాపాత్మురాలువైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని సిస్టర్, బ్రదర్, నిన్ను మారుస్తాడు. ఆయన ఫలించేవాడిగా చేస్తాడు. మీ కొరకు ఈ రాత్రి లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా, ఫలించే అనుభవం దేవుని రాకడకు సూచనగా ఉంది. చిగురించే అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు వస్తాడు. సంఘాలు ఈ రోజున చిగురించాలి. అంజూరపు చెట్టు అనగా విశ్వాసులు ఈ రోజున దేవుని సంఘాలలో చిగురించే అనుభవంలో ఉన్నప్పుడు ఆయన రాకడకు సూచన అదే. విశ్వాసులారా, దేవుని సంఘములో చిగురించండి, అభివృద్ధి చెందండి, ఫలించండి. మీ కొరకు ఈ రోజు సేవకులు మొరబెడుతున్నారు. ప్రార్థిస్తారు. పరిశుద్ధుడా, నీ పాద సంధికి వస్తున్నారు. ఎంతమంది ఈ రాత్రి ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు. ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యం ఫలించునుగాక. నీ వాక్యం వారి హృదయాలలో ఫలించునుగాక. నువ్వు యజమానుడిగా ఉన్నావు, సేవకులు తోటమాలిగా ఉన్నారు, అంజూరపు చెట్టు విశ్వాసులుగా ఉన్నారు. ద్రాక్ష తోట దేవారి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఒక విశ్వాసి ఫలించాలి అని, మాధుర్యతనివ్వాలి అని, విశ్వాస అంజూరపు చెట్టు అనుభవాల్లో ఉండాలి అని, చిగురించాలని, నిరాకడకు సూచనగా ఉందని మాట్లాడిన దేవుడు ఈ వాక్యం, నీ మాటలందరూ హృదయాలు ఫలింప చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొని ఈ రాత్రి లైవ్ ప్రోగ్రాం ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో వారు హృదయాంతరంగల పరిశుద్ధాత్మని వాక్యాన్ని ఫలింపచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ నీ దేవుడు దీవించునుగాక. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్నా మిమ్మల్ని అందరినీ ప్రభు దీవిస్తాను నేను నమ్ముతున్నానండి. ఎంతమంది రాత్రి వాక్యాన్ని విన్నారు. మీ జీవితంలో ప్రభు తన కార్యాలను జరిగించబోతున్నాడు. తప్పక మీరు ఫలిస్తారు. నిరాశతో ఉన్న మీ జీవితాన్ని దేవుడు ఫలింప చేస్తాడు, మారుస్తాడు మీ జీవితాన్ని. తప్పక ఆయన కార్యాలు జరుగుతాయి. మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాం. అలాగనే మీరు ఒకవేళ ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఒకవేళ ఉంటే మా నంబర్ మీరు తీసుకోండి. 9550886221 అనే నంబర్కు మీరు ఫోన్ చేయండి. మరొకసారి నా నంబర్ చెప్తున్నాను, 9550886221 అనే నంబర్కు మీరు ఫోన్ చేయండి. తప్పక మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు కూడా మేము చేస్తాము. మా ప్రార్థనలు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. మా యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా వస్తున్న ప్రోగ్రామ్స్ మీరు చూడండి. తప్పక మీరు ఆశీర్వదించబడతా మేము నమ్ముతున్నాం. యూట్యూబ్లో కూడా మీరు చూడండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అలాగనే మాకు పరిచర్యకు ఒకవేళ ఎవరైనా మీకు తోడ్పడాలి, సహకరించాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. దేవుడు తప్పక మమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రతిరోజు సాయంకాలము 7 గంటల నుండి ప్రారంభమవుతుంది ఈ యొక్క ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్ మీరు చూడొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమతండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక నిన్ను సావాసం ఆదరణ కూడిన మనకును సకల పరిశుద్ధులకు ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, అలాగే నీ పరిచర్య అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.